ఒకప్పుడు మతం పేరు చెప్పుకొని అడ్డమైన పనులన్నీ చేశారు. మతాన్ని అడ్డం పెట్టుకొని, పార్టీలను అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేశారు, గుండాయిజం చేశారు, మాఫియా పనులు చేశారు, గొప్ప గొప్ప డాన్లని చెప్పుకున్నారు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు కనపడకుండా పోతారు. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. మహారాష్ట్ర పరిస్థితి చూసినాం. మళ్ళీ ఢిల్లీ కావచ్చు, బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు. ఇప్పుడు ఎవ్వడు ధైర్యంగా నేను మాఫియాగాన్ని, నేను రౌడీజం చేస్తా, నేను గుండాయిజం చేస్తా, నేను డాన్ అని గొప్పగా చెప్పుకుంటూ ఇప్పుడు ఎవరు లేవు. ఎందుకంటే మతాలు ప్రోత్సహిస్తలేవు, పార్టీలు ప్రోత్సహిస్తలేవు. అయినా కూడా కొంతమంది మనస్తత్వం మారట్లేదు. అక్కడక్కడ ఉన్నారు, అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని ధమ్కీలు ఇస్తున్నారు. ఆ ధమ్కీల రోజులు పోయినాయి. ఆ ధమ్కీగాళ్ళు పోయినారు, ఆ ధమ్కీల రోజులు కూడా పోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. మతాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ వీళ్ళ ధమ్కీలతోటి నచ్చేది ఏదీ లేదు. ఈ ధమ్కీ గాళ్ళందరూ గాలి కొట్టుకుపోయేటోళ్ళే.